విషయంలో ఏం చేస్తుందనేది మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ సవాళ్ళు అంటే ప్రాజెక్టుల విషయంలో పూర్తి చేయలేకపోయినవన్నీ పూర్తి చేస్తామని కేసీఆర్ వదిలేసినవి 2.5 ఏళ్ల టైం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా. ఇంకా అంటే రేవంత్ రెడ్డి గారు 10.5 ఏళ్ళు ఉంటానని ఆయన చెప్పొచ్చు, కానీ రేపు మళ్ళీ ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రజాకోర్టులో ఉంటుంది. ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా ఈ పాలమూరు రంగారెడ్డి చుట్టూ తిరుగుతోందా తెలంగాణలో? సార్ నమస్తే మీకు, అదేవిధంగా వేలాది మంది ఏబిఎన్ ప్రేక్షకులు వారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, పాలమూరుకు అందిన ఒక వరంలాగా ముఖ్యమంత్రి గారు మా పాలమూరు వేయండి అని చెప్పి ఆశగా ఎదురు చూసింది పాలమూరు జనం. కానీ 2.5 సంవత్సరాల్లో జరగాల్సింది జరగలేదు, వేగంగా జరగాల్సిన కార్యక్రమాలు జరగలేదు. మీరు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అక్రమము, అవినీతి, అన్యాయము, దౌర్జన్యాలు, దోపిడీలు, కమిషన్లు అన్నీ జరిగినాయి. అవన్నీ జరిగినందుకే పక్కన పెట్టారు బీఆర్ఎస్ పాలనని. దాన్ని రియల్గా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తీరని అన్యాయం బీఆర్ఎస్ పాలనలో జరిగింది. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తే కర్వెన రిజర్వాయర్ దగ్గర కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పిండు కేసీఆర్ గారు. కానీ ఆ కాలంలో వారు ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తము వీరు అన్నట్టు పంప్ హౌజులు లేదనుకుంటే డ్యామ్ రిజర్వాయర్లు కట్టడం కోసం, మోటార్లు ఫిట్ చేయడం కోసమే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏది కంప్లీట్ కాకుండా ముఖ్యమంత్రి దిగిపోయే సందర్భం లోపల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, మేము పంప్ ఆన్ చేస్తున్నామని చెప్పి కొల్లాపూర్ దగ్గరకు వచ్చి పంప్ ఆన్ చేసిపోయిండు. ఏం ఆ పంపులకి వెళ్ళి మట్టి వచ్చిందా, ఇసుక వచ్చిందా అర్థం కాలే, నీళ్లు మాత్రం అయితే రాలేదు మా పాలమూరు జిల్లాకి. దాంతోపాటు భూసేకరణ పైన దృష్టి పెట్టలేదు. భూసేకరణ రైతులు నష్టపోయినారు, చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కడ కూడా భూసేకరణ పూర్తి చేయకుండానే వారు ప్రాజెక్టును మేము కంప్లీట్ చేస్తున్నాము, నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పారు. కానీ భూసేకరణ పైన దృష్టి పెట్టలేదు, రైతులను ఆదుకోలేదు, రైతుల మానాన రైతులను వదిలేసినారు. ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఆ సందర్భం లోపల. దానికి తోడు ఏదైతే కేసీఆర్ గారు కేసీఆర్ గారు వచ్చి ఏదైతే పంప్ హౌస్ ప్రారంభం చేస్తున్నాడో దానికంటే 2 రోజుల ముందు నాగర్కర్నూలు నియోజకవర్గంలో, మా నాగర్కర్నూలు నియోజకవర్గంలో కుమ్మెరకు సంబంధించిన అల్లాజీ అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, రైతు పరిహారం భూసేకరణ పరిహారం అందక. కానీ ఇప్పటికి కూడా ఆ రైతు కుటుంబం అట్లనే గగ్గోలు పెడుతుంది. ఆ కుటుంబంలో 2 చచ్చిపోయినరు. ఇప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టే ఉంది, రైతు పరిహారం అందలేదు. కనుక నేనేమంటున్నా అంటే మీరు భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి అవుతుందండి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరూ గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఎన్జిటీలో పోయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పోయి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక అఫిడవిట్ వేసిందండి. మేము మీ అలొకేషన్ ఏందని చెప్పి ఎన్జిటీ అడిగితే మేము సాగునీటి ప్రాజెక్టు కాదు ఇది, తాగునీటి కోసం ప్రాజెక్టు చేస్తున్నామని చెప్పి ఆశ్చర్యకరంగా మీరు అఫిడవిట్ వేసి ఇచ్చారండి. మీరు డిపిఆర్ఏ ఇప్పటికీ ఆమోదం పొందలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి. ఎంత అన్యాయం అండి! నువ్వు 27,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్తారు, డిపిఆర్ ఆమోదం చెందకుండా మీరు ఎట్లా పనులు మొదలు పెడతారు, ఎట్లా చేస్తారు? మీ కమిషన్ల కక్కుర్తివాడి కాకపోతే అవునా కాదా అనే దానికి సమాధానం లేదు. దానికి తోడు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించిన రోజు ప్యారలర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించింది. పోతిరెడ్డిపాడు ఎడ్రెడ్డి సామర్థ్యాన్ని పెంచింది. ఆ 2 ప్రాజెక్టులు దాంట్లో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి. ఆశ్చర్యకరంగా ఇక్కడ టనెల్స్ కోసం తీసిన మట్టిని జట్టీల ద్వారా సోమశిల దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వినియోగించుకున్నాడండి. ఎంత ఆశ్చర్యము! కేసీఆర్ గారు అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలి కదా. దానికి తోడు అడ్డుకోకపోగా అక్కడ పోయి రోజా ఇంట్లో చేపల పులుసో ఏదో తిని నేను రాయలసీమను రతనాలసీమ చేస్తా, కావాల్సినన్ని నీళ్లున్నాయి కృష్ణానదిలో, ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడ కపటపు మాటలు చెప్పొచ్చిండా లేదా, కలబొల్లి కబుర్లు చెప్పొచ్చిండా లేదా? నీవు తెలంగాణ ప్రయోజనాలు, పాలమూరు జిల్లా ప్రయోజనాలు, పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలు అన్నీ తాకట్టు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, అదేవిధంగా పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు నీ ఆయంలోనే జరిగింది కదా, ఎందుకు బాధ్యత తీసుకోలేదు? ఈరోజు దానికి తోడు రేవంత్ రెడ్డి గారు అవన్నీ ఆరోపణలు చేసినారు. మేము చేసినాం, జలదీక్షలు చేసినాం, అరెస్టులు అయినాం, జైల్లోకి పోయినాం, అయినా కనికరం లేదు, ఆపలేదు, జరిగినాయి. మీరు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డగా అధికారం చేపట్టిన తర్వాత ఏం జరగాలండి? న్యాయం జరగాలన్నా, కనీసం రైతులకు న్యాయం జరగాలన్నా? రైతులకు ఎందుకు ఇప్పటిదాకా 2.5 సంవత్సరాల కాలయాపన జరిగింది? పరిహారం ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటిదాకా డిపిఆర్ ఎందుకు సమగ్రంగా సమర్పిస్తలేరు? ఎన్ని మాటలు తిప్పి పంపుతుంది కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ కోసం? డిపిఆర్ సమగ్రంగా సమర్థించలేని దుస్థితిలో ఉందా అండి?
ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఇన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందిస్తున్నామని చెప్పిండ్రు. 4-5 జిల్లాలకు ఎందుకు పంపలేదు డిపిఆర్? ఎందుకు పంపుతున్నారండి? సమగ్రంగా పంపలేదు. చిత్తశుద్ధి లేదు వీరికి. దక్షిణ తెలంగాణ పాలమూరు జిల్లా అంటే చిన్న చూపు. ప్రాజెక్టులు చేసినా చేయకుండా పట్టించుకునే నాతులు లేడు. కల్లబొల్లి కబుర్లు చెప్తే ఓట్లేస్తాడు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, నేను అదే చెప్తున్నాను చిన్న చూపు ఉంటుంది దాని మీద. రిషి గారు, మీ దృష్టిలో ఉన్న ఏదో వేగవంతమైన కార్యక్రమం పాలమూరు జిల్లాలో జరిగిన ఒక్క కార్యక్రమం చెప్పండి. మీరు ఇంతకుముందు మానవతరాయ్ గారు అంటున్నారు ఉన్న ప్రాజెక్టులు వదిలేసి కొత్త ప్రాజెక్టు ఎందుకు మొదలు పెట్టినారని చెప్పి. మరి ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండానే కొత్తగా మక్తల్ కోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టారు? దానికి ఎక్కువ శాతం నిధులు ఎందుకు కేటాయించారు? దాని మీద ఉన్న దృష్టి దీని మీద ఎందుకు లేదు? నేను ఏమంటున్నానంటే సార్, మీరు గోదావరి జలాల్లో కానీ కృష్ణా జలాల్లో కానీ సమగ్రమైన వ్యూహం లేకుండా, సమగ్రమైన డిపిఆర్లు లేకుండా, మీరు ఒక విధానం లేకుండా, మీరు ఉట్టిగా ఆ ప్రభుత్వం మీద నెప్పన్నెట్టి, లేదనుకుంటే మహారాష్ట్ర ప్రభుత్వం పైన నెప్పన్నెట్టి ఈ విధంగా కాలయాపన చేయడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి.